సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతును యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపి ననుకుంటి, కాదు కాదయ్యయ్యో నా పాపరుణములకే. సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమన్. Praise the Lord. Praise be to the name above all names. Today I'm going to talk about the second word that Jesus has spoke on the cross. For me, when I imagine the cross, it shows me how unimaginably that God has shown his love towards us. The love which no one in this world can show towards us. First, let's read the scriptures. Luke chapter 23 from verses 35 to 43. The people stood watching, and the rulers were sneered at him. They said, "He saved others. Let him save himself if he is the Christ of God, the chosen one." The soldiers also came up and mocked him. They offered him wine vinegar and said, "If you are the king of Jews, save yourself." There was written notice about him which read, "This is the king of the Jews." One of the criminals who hung there hurled insults at him. "Aren't you the Christ? Save yourself and us." But the other criminal rebuked him. "Don't you fear God?" he said. Since you are under the same sentence, you are punished justly, for we are getting what our deeds deserve. But this man has done nothing wrong. Then he replied, "Jesus, remember me when you come into your kingdom." Jesus answered him, "I tell you the truth today, you will be with me in the paradise." Here we can see that everyone are rebuking Jesus. The people gathered around him and they are rebuking him. The rulers around him gathered around him and rebuked him, saying that if you are the chosen one, why don't you save yourself? But here we can see that, and also we can see that the soldiers are also gathered around him. They are tearing apart his clothes and they are trying to mock him. They mocked him, they beat him. ఇట్లా సోల్జర్స్ అందరూ కూడా తన చుట్టూ చేరి తనని ఎన్నో అవమానాలకు గురి చేశారు. నిజంగా నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోవాలని అందరూ తనని అంటూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనము కొన్ని మార్వలస్ వర్డ్స్ వింటాము, విచ్ కేమ్ ఫ్రమ్ గుడ్ థీఫ్. మరి జీసస్తో పాటు ఇద్దరు క్రిమినల్స్ని కూడా ద స్కల్ అనే ప్లేస్కి వాళ్ళని క్రూసిఫై చేయడానికి తీసుకెళ్లారు. మరి అక్కడ ఆ ఇద్దరు దొంగలు ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మంచి దొంగ, ఒక దొంగ బ్యాడ్ థీఫ్. మరి ఆ మంచి దొంగ తను మాట్లాడిన మాటలు ఏంటి అంటే, మనం ఒకసారి 42 వర్స్లో చూసుకుంటే, "జీసస్, రిమెంబర్ మీ వెన్ యూ కమ్ ఇన్ టు యువర్ కింగ్డమ్." మరి ఆయన మాట్లాడిన మాటల వల్ల తనకి రిడెంప్షన్ వచ్చింది. తనకి హీ రిసీవ్డ్ జీసస్ ఇన్ టు హిస్ లైఫ్. తన పరిస్థితిని తను గ్రహించుకున్నాడు. తను వెళ్తున్న పరిస్థితుల్ని తను చూశాడు. మరి తన పరిస్థితుల్లో తనకి వస్తున్న పనిష్మెంట్ అది జస్ట్ అని తను నమ్మాడు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన మాటల వల్ల అతనికి he received mercy, he received an answer.
ఆ ఆన్సర్లో తనకి రిడెంప్షన్ వచ్చింది. తనకి ఒక మంచి ఒక మర్సీ ఫిల్డ్ రెస్పాన్స్ అనేది జీసస్ తనకి ఇచ్చాడు. అంతేకాకుండా ప్యారడైజ్కి కూడా నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అని జీసస్ తనకి రిప్లై ఇచ్చాడు. మరి ఈ రోజున మనం అందరం కూడా ఆ మంచి దొంగతో పాటు అవే మాటలు పలుకుదాము. ఎందుకంటే మన జీవితంలో కూడా మనం ఎన్నో పరిస్థితుల్ని ఎదుర్కొంటాము. మరి ఆ పరిస్థితుల్ని మనం చూడకుండా దేవుడు మనల్ని దేవుడు తట్టు మన కన్నులెత్తి చూద్దాము. మరి ఇదే పరిస్థితుల్లో ఉన్న ఆ బ్యాడ్ థీఫ్ తనన్న మాటల వల్ల తనకి ఎటువంటి రిడెంప్షన్ రాలేదు, తనకి ఎటువంటి క్షమాపణ అనేది తనకి రాలేదు. రాకపోగా తనకి వచ్చే పనిష్మెంట్ తనకు వచ్చింది. కానీ ఈ లోకపరంగా హీ లాస్ట్ హిస్ సోల్. దేవుడిని ఆ చివరి క్షణంలో కూడా అతను దేవుడిని రెబ్యూక్ చేశాడు. దేవుడిని నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అడిగాడు. మరి మనము మన జీవితంలో మనకి ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం దేవుడిని తిట్టుకోకుండా మనము ఆయన మనతో ఉన్నాడు అని మనం నమ్మడం మంచిది. మనం ఏడ్చినప్పుడు దేవుడు మనతో పాటు ఏడుస్తాడు. మనం సంతోషపడ్డప్పుడు మరి మనతో పాటు దేవుడు సంతోషిస్తాడు. మరి అటువంటి సమయంలో దేవుడు మనకి ఎంత సమీపంగా ఉన్నాడో మనం తెలుసుకోకుండా మరి మనం ఉండటం అనేది మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు జస్ట్ బీ క్లోజ్ టు జీసస్, బట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ హిమ్. మన ఐడెంటిఫికేషన్ అనేది తనే, జీససే. మరి దాన్ని మనం నమ్మాలి, గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ గుడ్ థీఫ్ తన కన్నులెత్తి దేవుని రాజ్యాన్ని చూశాడు, పరదైసుని చూశాడు, జీసస్ ఇచ్చే రిడెంప్షన్ని చూశాడు. కానీ ఈ చెడ్డ దొంగ తను కిందకి చూశాడు, ఈ లోకాన్ని చూశాడు. తనని రక్షించుకొని మరలా ఈ లోకానికి తన పాత పద్ధతుల్లోకి వెళ్ళాలి అని అనుకున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? మనల్ని దేవుడు రక్షించాడు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మరి అట్లాంటప్పుడు మనం ఎలా ఉంటున్నాం? మనల్ని దేవుడు రక్షించినాక కూడా మళ్ళీ మనం మన పాత పద్ధతుల్లోకి వెళ్తున్నామా? మరి గుడ్ థీఫ్ లాగా మనము ముందు చూపు కలిగి ఫార్వర్డ్ థింకింగ్ పెట్టుకొని మనము దేవుడి రాజ్యాన్ని గురించి ఈగర్గా ఉన్నామా, లేకపోతే ఈ లోకాని కోసం ఈగర్గా ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకసారి మనం జీసస్ని ఎన్కౌంటర్ చేశాక మళ్ళీ మనం వెనకకి వెళ్ళాలని అనుకోకూడదు. మంచి దొంగలాగా ఆయన రాజ్యాన్ని మనము వెతికే వాళ్ళంలాగా ఉండాలి. హౌ ఆర్ వి విషింగ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ జీసస్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ ప్రొక్లెయిమ్? I appeal to every child of God to ponder on this question. మనల్ని మనము ఈ క్వశ్చన్ చేసుకొని మన స్పిరిచువల్ లైఫ్స్ని లీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించారు.